శ్యామల బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయడం, ఎమ్మెల్యేలు సరదాగా ఉల్లాసంగా గడపడం, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అవటం, చంద్రబాబు గారిని అవటం సేమ్ అంటారా? అంటే ఇక్కడ ఒకటే అండి, ఎవరైతే ఈ ఎమ్మెల్యేస్ స్కిట్ వేశారో దాని మీద కామెంట్ చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకి అసలు ఎందుకు ఈ స్కిట్ చేశారు, అసలు ఈ సాంప్రదాయం ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మినిమం కామన్ సెన్స్, లేదంటే కామన్ సెన్స్ కాదు, మినిమం నాలెడ్జ్ కనుక వైఎస్ఆర్సిపి నాయకులకు ఉంటే గనక ఈ విధంగా మాట్లాడేవారు కాదు. జనరల్ గా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత, బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ టెన్షన్, లాట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి, ప్రతిపక్షం ఉంటే గనక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, యూనో హెల్దీ డిస్కషన్స్ అనేవి జరిగేవి. సో బట్ స్టిల్ ఏదైనా కూడా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సభా కార్యక్రమాలు కానీ ఏమైనా అవ్వచ్చు, అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక రిక్రియేషన్ లాగా, ఒక రిలాక్సేషన్ కోసం చేసే భాగంలో, ప్రాసెస్ లో భాగంగా ఈ రోజున ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ అనేవి నిర్వహించారు. నథింగ్ రాంగ్ ఇందులో అసలు. ఇక్కడ ఇది పాలిటిక్స్, పాలిటీషియన్స్ అని మనం అనుకుంటున్నాం కానీ, ఇఫ్ యు సీ ఎనీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎక్కడైనా కూడా ఒకటి ఏదన్నా ఒక అచీవ్మెంట్ అయిన తర్వాత, లేకపోతే ఏదన్నా ఎవ్రీ క్వార్టర్లీ ఆర్ ఎవ్రీ హాఫ్ ఇయర్లీ జనరల్ గా ప్రాజెక్ట్ లంచ్లు కానీ, ప్రాజెక్ట్ డిన్నర్లు కానీ, ఎంటర్టైన్మెంట్ అనేది జరగడం అనేది సర్వసాధారణం. సో అయితే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల్లో ఇంత అంటే వాళ్ళ అదర్ దాన్ పొలిటికల్ లైఫ్ కాకుండా వాళ్ళని ఇంత టాలెంట్ ఉంది అనేది నేను కూడా జస్ట్ ఈ రోజే చూసాను. ఇంత టాలెంట్ ఉంది, ఎంత న్యాచురల్ గా, ఎంత బాగా యాక్ట్ చేశారంటే అందరూ నవ్వారు, ప్రతి ఒక్కళ్ళు. అది ఏంటంటే ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో నుంచి బయటకు వచ్చి ఒక చేంజ్, ఒక రిలాక్సేషన్, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేశాను యూట్యూబ్ లో చూసినప్పుడు, ఆహ్లాదంగా దే దే ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద సీన్. అంత రిలాక్సేషన్ మూడ్ లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా సీరియస్ ఫిగర్ ఆయన. మనం చాలా రేర్ గా చూస్తాం ఆయన నవ్వడాన్ని. ఆయన కూడా చాలా ఆహ్లాదంగా ఎవ్రీ బిట్ ని ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్రీ అక్కడున్న లేడీ ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది దీన్ని పార్ట్ ఆఫ్ ప్రాసెస్ లో భాగంగా వైఎస్ఆర్సిపి చూడకుండా చాలా దారుణమైనటువంటి కామెంట్స్, చాలా ఇదేదో చెయ్యకూడని పని, ఇది అసలు జరగకూడని ఇన్సిడెంట్ అని ఒక పదజాలం ఆవిడ, ఎవరు డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటి ఆవిడ భాష కానీ, ఆవిడ మాట్లాడే విధానం కానీ మనం అబ్జర్వ్ చేస్తే అది ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమెకున్నటువంటి నాలెడ్జ్ ని తెలియజేస్తాయి. కంప్లీట్లీ షీ హ్యాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, ఒక డిప్యూటీ సీఎం గా చేసినటువంటి ఆ మహిళా నాయకురాలు అట్లీస్ట్ షీ హ్యాస్ టు గో బ్యాక్ అండ్ చెక్, ఏంటి వీళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే మినిమం నాలెడ్జ్ తోటి ఆవిడ మాట్లాడుంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఆవిడ ఏంటంటే మినిమం నాలెడ్జ్ తోటి కూడా మాట్లాడకుండా ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో చులకన చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడాలి, ప్రజల్లో యూనో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చేసి పాపం ఆవిడ కొంచెం ఆవిడే నవ్వుల పాలైనట్టుగా కూడా చూడొచ్చు మనం. నవ్వుల పాలని ఇన్ ద సెన్స్ కాదు కానీ ఈమెకి నాలెడ్జ్ లేదు, షీ డజంట్ నో ఎనీథింగ్, షీ డజంట్ నో హౌ టు రెస్పాండ్ అండ్ హౌ టు స్పీక్ అనేది కూడా కొంచెం ఇంటలెక్చువల్స్ థింక్ లైక్ దట్. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్. కమింగ్ టు మీరు రెండో పాయింట్ శ్యామలా గారి గురించి అన్నారు. శ్యామలా గారు ఐ థింక్ ఆమె తెలుసో తెలియకో కానీ షీ డిడ్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆర్థికంగా చితికిపోయారు. ఈ గ్యాంబ్లింగ్ ఒకటి, బెట్టింగ్ ఒకటి, ఎంత దారుణమైనటువంటి గేమ్స్ అంటే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి, ఎంతో ఉన్నతంగా ఉన్న కుటుంబాలు కూడా కూలీలుగా మారిపోయి, పిల్లలకి చదువు చెప్పించుకొని పరిస్థితుల్లో ఆస్తులు అమ్మేసుకుని, ఇళ్ళు అమ్మేసుకుని, అపార్ట్మెంట్లు అమ్మేసుకుని
ఒక దారుణమైన రుగ్మతకి చెందినటువంటి గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్న ఏ ఒక్కళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు. ఎట్ ఎనీ కాస్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ మిస్టేక్, వీ షుడ్ నాట్ బేర్. ఎవరు కూడా వీళ్ళకి పాలిటీషియన్స్ గాని, ప్రజాప్రతినిధులు గాని, ప్రభుత్వాలు గాని సపోర్ట్ చేస్తున్నాయి అని అంటే కనుక అది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలుగానే మనం భావించాలి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, దారుణమైనటువంటి అంశము. ప్రభుత్వాలు దీన్ని చాలా ముందు చూపుతోటి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్రతి చోట అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, కొంత ఖర్చు కావచ్చు గవర్నమెంట్ కి, బట్ స్టిల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సీరియస్ స్టెప్స్ అగైన్స్ట్ దిస్. గ్యాంబ్లింగ్ గానీ, బెట్టింగ్ గానీ అది తీసుకోకపోతే గనక ప్రజలు దారుణం. ప్రతి పిల్లలు మీరు చూడండి, యూత్ టార్గెట్ అవుతున్నారు. యూత్ లో ఇది దేశవ్యాప్తంగా, ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండి, త్రూ అవుట్ ఇండియాలో ఉన్నటువంటి యూత్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ ఊబిలోకి కూరుకుపోతున్నారు. తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ లో నుంచి డబ్బులు దొంగిలిస్తున్నారు, బంగారం దొంగిలిస్తున్నారు. అంటే ఎటువంటి మన యువత వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి వాళ్ళు మంచిగా ఎర్నింగ్ చేస్తే గనక, వాళ్ళు సంపాదించిన దాంతో ఫ్యామిలీని పోషించడం, ఎకానమీలో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ డెవలప్ అవడము, ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్నటువంటి యువతి యువకులు ఈ ఉచ్చులో దిగిపోతున్నారంటే ఒక బాధ్యత కలిగినటువంటి సెలబ్రిటీస్ వాళ్ళ, ఐ డోంట్ నో ఎవరు వాళ్ళని ఫాలో అవుతారో ఏమో గానీ, కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ యాడ్స్ వీళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ కి ఆశపడి, కకృతి పడి, వాళ్ళు డబ్బుల కోసం ఇదయ్యి, దాని కాన్సిక్వెన్సెస్, దాని యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటది, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటది, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయనే మినిమం కామన్ సెన్స్ లేకుండా, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు చాలా, శ్యామల గారి గురించి నేను మాట్లాడతా, శ్యామల ఈజ్ పార్ట్ ఆఫ్ దాట్. ఎవరు మిగిలిన వాళ్ళందరినీ కూడా చాలా కఠినాతి కఠినంగా శిక్షించాలి. రెండోసారి ఈ పని చెయ్యాలి అని ఆలోచించాలంటే భయంకరంగా భయపడే పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రేంజ్ లో పనిష్మెంట్ ఇవ్వకపోతే గనక ఇది ఒక పెద్ద మాఫియా. ఆల్రెడీ ఇది మాఫియా, దిస్ ఇస్ మాఫియా. మీకు ఫస్ట్ రుచి చూపిస్తారు, డబ్బులు వస్తున్నాయని, అంతే. తర్వాత లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎటు వెళ్తున్నాయి లక్షలు? టెర్రరిస్టులకు వెళ్తున్నాయి. టెర్రరిస్టులు అల్టిమేట్ గా ఎలా మళ్ళీ ఇండియా మీద అటాక్ అవుతుంది? దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అండి. దిస్ టైమ్ ఈస్ నాట్ ఇనఫ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. దిస్ ఇస్ వెరీ సీరియస్ కన్సర్న్స్ టు ద సొసైటీ. రైట్.